వినాయక చవితి వ్రతకథ గణపతి జననం. సూతన మహర్షి సౌనకాది మునులతో ఇట్లు చెప్పెను. గజముఖుడైన అసురుడొకడు తన తపస్సుచే శంకరుని మొప్పించి కోరరాని వరము కోరినాడు. తనను ఎవరు వధించజాలనని శక్తిని శివుడు తన ఉదరమునందే నివసించవలనని కోరినాడు. ఆ ప్రకారం శివుడు అతడి కుక్షియందు బందీ అయినాడు. అలా గజాముఖుడైన అతడు అజేయుడైనాడు. భర్తకు కలిగిన ఈ స్థితి పార్వతీదేవికి చాలా దుఃఖహేతువైనది. జగత్తుకు శంకరుడు లేని స్థితి అది. జగన్మాతయగు పార్వతి భర్తను విడిపించు ఉపాయమునకై విష్ణువు అర్జించినది. విష్ణువు గంగిరెద్దు వాని వేషము ధరించాడు. నందీశ్వరుని గంగిరెద్దుగా వెంట తీసుకొని వెళ్ళినాడు. గంగిరెద్దు నాడించి గజాముఖసురుణ్ణి మొప్పించాడు. గజాముఖసురుడు ఆనందముతో ఏమి కావాలని నన్ను కోరుకో అన్నాడు. విష్ణుదేవుడు వ్యూహము ఫలించినది. నీ ఉదరమునందున్న శివుని కొరకై ఈ నందీశ్వరుడు వచ్చాడు. శివుని నందీశ్వరుని వశము చేయమన్నాడు. గజాముఖాసురుని శ్రీహరి వ్యూహం అర్థమయ్యింది. తనకు అంత్యకాలము దాపురించిందని గుర్తించాడు. ఆయన మాట తప్పట కుదరదు కనుక కుక్షియందున్న శివుని ఉద్దేశించి, ప్రభు, శ్రీహరి ప్రభావమున నా జీవితం ముగియుచున్నది. నా అనంతరము నా శిరస్సము త్రిలోక పూజితమగునట్లు, నా చర్మము నిరంతరము నీవు ధరించినట్లు అనుగ్రహించవలసింది అని ప్రార్థించి తన శరీరం నందీశ్వరుని వశము చేశాడు. నందీశ్వరుడు యుధరము నా చీల్చి శివుని అందుండి విముక్తి కలిగించాడు. అంతటా శివుని గజముఖాసురుని చర్మమును తీసుకొని స్వస్థానముడైనాడు. అక్కడ పార్వతి భర్త రాక గురించి విని పరమానందంతో భర్తకు స్వాగతం పలుకుటకై తనలో తాను ఉల్లాసిస్తూ స్నానం అలంకారంగా ప్రయత్నంలో తనకై ఉంచిన నలుగు పిండితో ఆ ఉల్లాసంతో పరధ్యానముగా ప్రతిమను చేసినది. అది చూడముచ్చుటకై బాలుగా కనిపించినది. దానికి ప్రాణప్రతిష్ఠ చేయవలనిపించినది. అంతకు పూర్వమే ఆమె తన తండ్రి యొక్క పర్వతరాజు ద్వారా గణేష మంత్రమును పొందినది. అటు ఆ మంత్రముతో ఆ ప్రతిమకు ప్రాణప్రతిష్ఠ చేసినది. ఆ దివ్యసుందర బాలుని వాకిటి నుంచి తన పనులకి లోనికి వెళ్ళింది. శివుడి తిరిగి వచ్చాడు. వాకిటి ఉన్న బాలుని అతన్ని అభ్యంతర మందిరంలోకి పోనివ్వక నిలువరించాడు. తన మందిరముకు తనకే ఆటకాయ ఎక్కువ అని ఆగ్రహించిన శివుడు రౌద్రముగా ఆ బాలుని శిరక్షేపం చేసి లోనికి ఎగినాడు. జరిగిన దానిని విని పార్వతి విలపించింది. శివుడు చింతించి వెంటనే తన వద్దనున్న గజాముఖసురుని శిరమును ఆ బాలునికి మొండెమునకు అతికించి ఆ శిరమునకు శాశ్వత తత్వమును త్రిలోక పూజనీయతను కలిగించాడు. గణేశుడు గజానుడై శివపార్వతుల బుద్ధుల బట్టి అయినాడు. విగతజీవుడైన గజాముఖసురుడు ఆనందుడై పుష్ప రూపమున వినాయకుని వాహనముపై శాశ్వత స్థానమును పొందాడు. అందుచే అందరూ గణపతిని ముందుగా పూజించాలి. గణేశుడు వెళ్ళినాడు. గజాననుడై అక్కడుగా మెదిలిపోయినాడు. సుదర్శనం పవిత్ర నది స్నానం పదార్థముకు ఉపాయం మర్చించాడు. వినాయకుని బుద్ధి సూక్ష్మతను నిలిచిపోయిన పరమశివుడు అట్టి ఫలదాయకముకు నారాయణ మంత్రమును అనుగ్రహించాడు. నారముడు అనగా జలముడు అన్నీ నారాయణుని ఆజ్ఞాలు అనగా ఆ మంత్ర ఆజ్ఞాలు. మంత్ర ప్రభావమును చేత ప్రతి కుమారస్వామి వినాయకుడు ప్రత్యక్షం కావచ్చాడు. తద్వారా వినాయకుడిని ఆదివత్వం లభించాడు. వికటించిన చంద్రుని పరిస్థితి. గజేశ్వరుడు జ్ఞానస్వరూపి, అగ్రపూజనీయుడు, జగద్గురుడు. ఈ విషయమును విస్మరించిన చంద్రుడు వినాయకుని విద్రూపమునకు వెలుగుపడి నవ్వాడు. ఫలితంగా లోకమునకు చంద్రుడు అనుసరణీయుడైనాడు. అతని బాణ్యత నశించింది. యావత్ లోకంలో చంద్రుడు నిండుడైనాడు.
అతడి పట్ల లోకమును విముఖత వహించాలి, అనగా అతనిని చూడరాదు. ఒకవేళ చూచిన ఎడల చంద్రుడి అజ్ఞానముతో నిందుడైనట్లే లోకులు కూడా అజ్ఞానులు నిందులు అవుతారు, నీలాపనిందలు గురి అవుతారు. చంద్రునికి కలిగిన శాపము లోకమునకు కూడా శాపమైనది. లోకులు చంద్రుని చూడకుండానట్లు నీలాపనిందల మధ్య స్తవ్యముగా సాగుట ఎట్లు. చంద్రుడు జరిగిన పొరపాటుకు పశ్చాత్తాపంగా చెందాడు. లోకులుగా ఈ శాపము నుండి విముక్తికై గణపతి దేవుని అర్థించాడు. కరుణామయుడగు ఆ దేవుడు త్రిముక్తికై ఉపాయము సూచించాడు. భాద్రపదని అక్షంతలు శిరుమున ధరించి కడల నిష్కలంక జీవితమును సాధ్యమగునని అనుగ్రహించాడు. ఇది ఎల్లరికీ విధి అని వక్కానించబడింది. దీనితో ఏమరుపాటు ఎంతటి వారికి అయినా తగదని శమంతకమని పాఖ్యానమును ద్వారా మరింత స్పష్టం చేయబడింది. శమంతకమని పాఖ్యానము చంద్ర దర్శనం నీలాపనిందకు దారి తీసిన చందమును ఇప్పుడు తెలుసుకుందాం. ఒకనొక వినాయక చతుర్థి సందర్భమున శ్రీ కృష్ణ పరమాత్మ పాలనలో చంద్రబింబము చూచుట సంభవించింది. దాని దుష్ఫలితము ఆయనకు సైతము తప్పలేదు. సత్రాజితుడు అనునాథుడు సూర్యపోసనచే శమంతకమణిని సంపాదించాడు. దినమునకు 8 బారువులు బంగారము నీయగల మణి అది. అంతటి శక్తివంతమైన మణి పరిపాలనకు వద్ద ఉండదగినదని ధర్మజ్ఞుడగు శ్రీకృష్ణుడు భావించాడు. ఆ విషయమును సత్రాజిత్తునకు సూచించాడు. అతనికి ఆ సూచన రుచించలేదు. అనంతరము సత్రాజిత్తు తమ్ముడగు ప్రసన్నుడు విలాసముగా ఆ మణిని ధరించి వేటకై అడవికి వెళ్ళినాడు. అది అతనిని నాశనం హేతునైనది. ఆ మణిని చూచి మాంసఖండమని భ్రమించిన సింహం ఒకటి అతన్ని వెంటాడి చంపి మరి మణిని నోట కరుచుకొని పోయింది. ఈ నిజము తెలియని సత్రాజిత్తుడు మణి ప్రలోభమును శ్రీకృష్ణుడే తన తమ్మును చంపి అపహరించాడని అనుమానించి నిందాపనిందలు చేశారు. ఆ నింద బాపుకొనుట శ్రీకృష్ణుని ఆవశ్యకమైనది. అంతటా శ్రీకృష్ణుడు అడవిలో అన్వేషణ సాగించాడు. ఒక చోట ప్రసన్నుని కలేబారము కనిపించింది. అచట కనిపించిన సింహపు కాలి జాడలను వెంట సాగి వెళ్ళాడు. ఒక ప్రదేశంలో సింహమును బల్లూకమును పోరాడిన జాడలు కనిపించాయి. శ్రీకృష్ణుడు బల్లూకపు కాలి జాడల వెంట వెళ్ళాడు. అవి ఒక గుహలోకి వెళ్ళాయి. గుహలో ఒక బాలునికి ఉన్న ఊయల తొట్టికి మణి వేలాడగట్టబడి ఉంది. శ్రీకృష్ణుడు ఆ మణిని అందుకున్నాడు. ఇంతలో భయంకరమైన అరుచు ఒక భల్లూకం అతనిపై పడింది. ఆ భల్లూకముతో భీకర సమరం సాగింది. అది 1 దినము కాదు, 2 దినములు కాదు, 28 దినముల పాటు ఏకవిగిన కొనసాగింది. క్రమంగా ఆ భల్లూకమునకు శక్తి క్షీణించొచ్చింది. అది సామాన్య భల్లూకము కాదు. ఆ భల్లూకము మహాభక్తుడు, శక్తివంతుడైన జాంబవంతుడే. రామాయణ కాలము నాటి ఆ జాంబవంతుడు కర్మ బంధమును విడవక నిలిచి ఉన్నాడు. అజేయుడతడు. ఎవరి వల్లను అతడు క్షీణబలుడగు ప్రశ్నే లేదు. ఒక్క శ్రీరామచంద్రుడు వలనే అది సాధ్యము. ఈ విషయము తెలిసిన జాంబవంతుడు తాను ఇన్ని దినములు పోరాడుతున్నది శ్రీరామచంద్రుడితోనని గుర్తించిన వెనువెంటనే శ్రీకృష్ణుని అనేక స్తోత్రములచే ప్రస్తుతి చేయనారంభించాడు. అది త్రేతాయుగం గాథ, ఇది ద్వాపర యుగము. ఆ అవతారములను జాంబవంతుని సేవలకు మెచ్చిన శ్రీరామచంద్రుడు ఒక వరము కోరమనని అవివేకంతో జాంబవంతుడు స్వయంగా శ్రీరామచంద్రుడితో ద్వంద్వ యుద్ధము కోరినాడు. అది శ్రీరామ కార్యము కాదుగాక అప్పుడే నెరవేరలేదు. అవివేకంతో అతడు కోరిన కోరిక జాంబవంతునకు దీర్ఘకాల కర్మబంధమైనది. ఇప్పుడు కర్మ పరిపక్వమైనది. నేడి రూపమున ఈ ద్వంద్వ యుద్ధము సంఘటిల్లినది. అవివేకం వైదొలిగినది. అహంభావము నశించినది. శరీరము శిథిలమైంది. జీవిచ్ఛేద నశించింది. కృష్ణ పరమాత్మ రూపమును తనను అనుగ్రహించి వచ్చినది ఈ శ్రీరామచంద్ర ప్రభువేనని గ్రహించి శ్రీకృష్ణ పరమాత్మకు ప్రణం వెళ్ళి ఆ మణితో పాటు తన కుమార్తె జాంబవంతిని అప్పగించి కర్మబంధ విముక్తి పొందాడు జాంబవంతుడు. శ్రీకృష్ణ మణిని తీసుకొని నగరంలోకి వెళ్ళి పూర్వజనులను రావించి వారందరికీ జరిగిన యథార్థమును వివరించి నింద బాపుకున్నాడు. నిజము తెలిసిన సత్రాజిత్తు కూడా పశ్చాత్తాపము చెంది మణిని తమ కుమార్తె యగు సత్యభామను శ్రీకృష్ణునికిచ్చి వివాహం చేశాడు. ధర్మజ్ఞుడగు శ్రీకృష్ణుడు శమంతకమణిని నిరాకరించి సత్యభామను మాత్రము స్వీకరించాడు. వినాయక వ్రతము చేయక చంద్రబింబమును
చూచుట వలన జరుగు విపరీతమునకు స్వయంగా అనుభవించిన శ్రీకృష్ణ పరమాత్మ లోపల ఎడల పరమాదయాలపై భాద్రపద శుద్ధ చవితి నాడు వినాయకుని యథాశక్తి పూజించి ఈ శమంతకమణి కథను అనగా అందలి హితబోధను చెప్పుకొని గణేశ తత్వం పట్ల భక్తి వినయములతో శిరమును అక్షంతము ధరించి ఎడల వాడు చంద్ర దర్శనము చేసినను నిష్కారణ నింద భయముండదని లోకులకు వరము ఇచ్చాడు. అది మొదలు మనకు శమంతకమని గాథను వినుట సాంప్రదాయమైనది. వినాయక చవితి నాడు గణపతి పూజ చేసే ఈ కథనంతయు విను అవకాశం లేని వారు సింహం ప్రశానమవ విధి సంభో జాంబవంత హతః ఇతి బాలక మరోధీహ తవశ్యస శమంతక అను శ్లోకమును పఠించిన చారుణ అను మినహాయింపు కూడా కలదు. సింహము ప్రసేనుని చంపినది, ఆ సింహమును జాంబవంతుడు చంపెను కనుక ఓ బిడ్డ ఏడవకు, ఈ శమంతకము నీదే అని అర్థము గల పై శ్లోకమునైనను పఠించుట ద్వారా ఆ శమంతకమని గాథ విషయము తప్పక స్మరించదగి ఉన్నదని చెప్పబడింది. ఇది జాంబవంతుని గుహలో ఊయలలో బిడ్డను లాలించుతూ పాడిన పాట అని వివరణ చెప్పబడింది. సర్వే జనా సుఖినో భవంతు.